అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. న్యూస్ చెప్పే ఛానల్స్ యూట్యూబ్లో లెక్కకు మించి ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోలో నేను చెబుతున్నది న్యూసే అయినా కాస్త కామెడీ యాంగిల్లో చెప్పడానికి ట్రై చేశాను. అలాంటి కొన్ని మాటలు యాడ్ చేశాను ఈ వీడియోలో. మీలో ఎవరికైనా ఈ మాటలు ఇరిటేటింగ్గా అనిపిస్తే సారీ. 600 ఏళ్ల కలను సాకారం చేసుకుంది భారత్. 22వ తేదీన రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ జరుగుతోంది. ఇందుకోసం 16వ తేదీ నుండి రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయోధ్య భవ్య రామ మందిరంలో రామునికి ప్రాణప్రతిష్ఠ జరిగే ఉత్సవం సందర్భంగా దిగంతాలకు వ్యాపించేంత సంబరాలు జరుగుతున్నాయి. మరొక్కసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అంతా పుడితే పుట్టాలి హిందువుగా, భారతదేశపు పౌరుడిగా అంటూ ప్రౌడ్గా పాడుకునేలా ఈ సందర్భం ముందుకు కదిలించింది. ఓవైపు భారత్ రాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఇలా ఆనంద పారవశ్యంలో తేలుతూ ఉంటే, పాకిస్తాన్ మాత్రం ఏమున్నదక్క అంటూ బిక్కసచ్చిపోయి బీదపాటలు పాడుకుంటోంది. మొన్న మంగళవారం రాత్రి పొరుగుదేశం ఇరాన్ ఇదొక హఠాత్ పరిణామం అంటూ పాకిస్తాన్ భూభాగం అయిన బెలూచిస్తాన్పై మిసైల్స్తో దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ సాధించిందేమిటో గాని 2 పసిపిల్లలు మాత్రం చనిపోయారు. ఏంటిది బ్రో, చెప్పా పెట్టకుండా ఇట్లా దాడి చేశావు, చూసే వాళ్ళంతా నన్ను చూసి నవ్విపోరు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది పాకిస్తాన్. నేను నీకు చాలాసార్లు చెప్పాను, జైష్ అల్ అద్ల్ అను టెర్రర్ గ్రూపుని కంట్రోల్ చెయ్యి, ఇది నీ దేశంలో ఉండి నా దేశం పైన దాడులు చేస్తోంది. మా దేశానికి ఇది కంటిలో కారంలా, కాలులో ముళ్ళులా తయారైంది అని చాలాసార్లు చెప్పాను. నీవు వినలేదు, అందుకే ఇలా దాడి చేశాను అంటూ చెప్పింది ఇరాన్. జైష్ అల్ అద్ల్ అంటే ఆర్మీ ఆఫ్ జస్టిస్. ఇలాంటి టెర్రరిస్టు గ్రూపులు పొలంలో పంట పెరిగినట్టు పాకిస్తాన్ భూభాగంలో ఏపుగా పెరుగుతూ ఉంటాయి. టెర్రరిస్టు గ్రూపుల పెరుగుదలకు పాకిస్తాన్ భూభాగం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇరాన్ చెప్పింది వినలేదు, ఆ గ్రూపుపై చర్య తీసుకోలేదు. ఇది కారణంగా చూపి పాకిస్తాన్ని వేసుకుంది ఇరాన్. మరి ఇది పాకిస్తాన్కి అవమానం కదా. చెప్పా పెట్టకుండా పరాయి భూభాగంలోకి ఎంటరై ఈ విధంగా దాడి చేయడం ఆయా దేశాలకు అవమానకరంగానే ఉంటుంది. మరి త్వరలో పాకిస్తాన్లో జనరల్ ఎలక్షన్స్ కూడా జరగనున్నాయి. ఇరాన్ కొట్టిన దెబ్బకు చచ్చిన పాములా పడిగాని ఉంటే ప్రజలు చేవలేని ప్రభుత్వం, దీనికి ఎవడు ఓటు వేస్తాడు అనుకుంటారుగా. పైగా పొరుగునే ఉన్న భారత్కి అలసైపోతామేమో అని అనుకుంది పాకిస్తాన్. మొగుడు కొట్టినందుకు బాధ కాదు గాని తోటికోడలు నవ్వినందుకు బాధ అన్నట్టు మొన్న పాకిస్తాన్ తీయండిరా కారు తిప్పండిరా మీసం అని తను కూడా ఇరాన్ పైన బాంబులేసింది. పాకిస్తాన్ ఇరాన్ పైన తాను చేసిన దాడులకు మార్గ్బార్ శర్మాచార్ ఆపరేషన్ అని ఓ పేరును కూడా పెట్టుకుని సంబరపడింది. ఇరాన్ ఆగ్నేయ ప్రాంతంలో బెలూచిస్తాన్ ప్రావిన్స్లోని సిస్తాన్ అను ప్రాంతంలో పాకిస్తాన్ ఇలా దాడి చేసింది. గురువారం ఉదయం 4:30 ప్రాంతంలో సిస్తాన్ గ్రామంపై ఈ దాడులు జరిగాయి. దాడుల్లో 10 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో 4 పసిపిల్లలు ఉన్నట్టుగా తెలిసింది. అటు ఇరాన్ బలూచిస్తాన్పై దాడి చేసినప్పుడు 2 పసివాళ్ళు చనిపోయారు. ఇప్పుడు పాకిస్తాన్ దాడి చేసినప్పుడు 4 పసివాళ్ళు చనిపోయారు. ఇదేంటి భయ్యా ఇలా దాడి చేశావు అని ఇరాన్ అంటే, నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అంటూ ఇరాన్ వితౌట్ ఇన్ఫర్మేషన్ నా భూభాగంలోకి రావటం, అటాక్ చేయడం పెద్ద క్రైమ్. నేను ఈ మధ్యనే ఇరాన్ని సోదరుడు అని సంబరపడుతూ ఉన్నా. అలాంటి సోదరుడు నా పంచనే లాగుతాడా? నా ఇజ్జత్ బర్బాద్ కాదా దీనివల్ల? ఈ నొప్పి ఎట్లా ఉంటుందో మరి నేను కూడా చూపించాలి కదా. అందుకే ఇరాన్కి ఇలా దాడి చేసి చూపించా అంది పాకిస్తాన్. అటు ఇరాన్ ఏమందంటే, మొన్న జనవరి 3వ తేదీ 2024న ఖాసిం సులేమానీ వర్ధంతి సందర్భంగా జరిగిన బ్లాస్ట్కి జైష్ అల్ అద్ల్ని కారణంగా భావించి పాకిస్తాన్లోని బెలూచ్లో ఈ సంస్థ స్థావరంగా ఉంది కాబట్టి ఆ టెర్రర్ గ్రూపు పైన దాడి చేశాను, అంతేగాని నీపైన కాదు, నీపైన నాకేం పగలేదు అంది. అయితే మాత్రం నా సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తావా, నా ఇజ్జత్ తీస్తావా అని పాకిస్తాన్ దెబ్బకు దెబ్బ తీసింది. తర్వాత నేను కూడా నీ దేశంలోని టెర్రరిస్టు గ్రూపులపైననే దాడి చేశాను. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అనే తీవ్రవాద గ్రూపులకు స్థావరంగా మీ ఇరాన్ ఉంది. మీరు మాత్రం చక్కటి పూసల మా గడ్డను దెబ్బతీసే టెర్రరిస్టులను మీరెందుకు పోషిస్తున్నారు అక్కడ అంటూ ఇరాన్పై దాడి చేసినందుకు కారణంగా ఈ టెర్రర్ గ్రూపులను చూపించింది పాకిస్తాన్. ఈ విధంగా 2 గోకుడు తీరింది. అయితే ఇరాన్ పాకిస్తాన్లు రెండూ కూడా టెర్రరిస్టు గ్రూపులే తమ బలం, తమ బలగం, అవే తమ బంధువులు అంటూ ముందుకు సాగుతున్నాయి. ఇప్పుడు గాజాలో ఇజ్రాయెల్తో పోరాడుతున్న హమాస్, లెబనాన్లోని హిజ్బుల్లాలు, యెమెన్లోని హౌతీలు, ఇంకా చాలా టెర్రర్ గ్రూపులు
వాటన్నింటి కంట్రోల్ స్విచ్ కూడా ఇరాన్ చేతిలోనే ఉంటుంది. ఈ గ్రూపులన్నీ ఇరాన్ ఆడించే పప్పెట్స్లా ఉంటాయి. ఈ లెక్కన ప్రస్తుతం టెర్రర్ గ్రూపుకు చక్రవర్తి ఇరాన్, పాకిస్తాన్ టెర్రర్ గ్రూపులకు రాజపోషకుడు లాంటిది. ఇప్పుడు ఈ రెండు దేశాలు ఇలా కొట్టుకు చావడం భారత్కి మాత్రం సుందోపసుందుల కథలా కనబడుతోంది. సుందోపసుందులు నిజానికి అన్నదమ్ములే, అయితే ఏం లాభం, వారు రాక్షసులు. వారు ఒకానొక స్త్రీ కోసం ఒకరిని ఒకరు కొట్టుకుని చంపేసుకుంటారు. నువ్వు నిత్యం దేనిని చూస్తూ ఉంటావో నీ కలలోకి కూడా అదే వస్తుంది అన్నది సైన్సు. 24/7 టెర్రర్ గ్యాంగులతో దద్దరిల్లే ఈ దేశాల్లో టెర్రరిజమే సర్పంలా మారడంలో ఆశ్చర్యం ఏముంది? అదే కలలోకి కూడా వస్తుంది. అందుకే దేశం అంటే మన మోడీ గారి నాయకత్వంలోని భారత్లా ఉండాలి. ఒంటికి భద్రత, మనసుకు శాంతి, ప్రజలందరికీ సమాన స్వేచ్ఛనిచ్చే భారత్లా ఉండాలి. అందుకే ఈ సుందోపసుందుల గొడవలో భారత్ ఏం చేసిందంటే ఇరాన్ పాకిస్తాన్ పైన చేసిన దాడికి మద్దతు ఇచ్చింది. ఎందుకంటే భారత్ టెర్రరిజానికి సంబంధించి జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తుంది కనుక. ప్రపంచంలో ఎక్కడా టెర్రరిజం ఉండకూడదు అన్నది జీరో టాలరిజం అంటే. పాకిస్తాన్, ఇరాన్లు టెర్రరిస్టులను బలిపశువుల్లా తామే మేపుతూ మళ్ళీ తామే వారిపై దాడులు చేసి కండరాల ప్రదర్శనలు చేస్తూ అపర సుందోపసుందుల్లా తయారయ్యారు. వీరు ఇలా తయారవుతూ ఉంటే భారత్ మాత్రం హ్యాపీగా 600 ఏళ్ల నాడు తమ పైన జరిగిన అకృత్యానికి బదులుగా రామమందిరం నిర్మించి రాముడు జన్మించిన స్థలంలో రాముడు బాలుని రూపంతో ఉన్న రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రాణం పోస్తూ ఉన్నారు. ప్రధాని మోడీ గారు 11 రోజులు దీక్షను వహించారు. 11 రోజులు సాత్వికాహారం తీసుకుంటూ ఉపవాస దీక్షను పాటిస్తున్నారు. దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించి ఆశీస్సులను తీసుకుని అయోధ్యను చేరుతారు. దేశం అంతా సంబరాలలో ఈ విధంగా మునిగి తేలుతూ ఉంది. ఆలయాలన్నీ శుద్ధి చేయబడుతున్నాయి. వీధులు అన్నీ రామనామ జపంతో హోరెత్తుతున్నాయి. న్యూస్ మొత్తం రాముని వార్తలతో పొంగి పొర్లుతున్నాయి. జాతి జాతి అంతా ఎన్నడూ లేని విధంగా హిందుత్వపు ఉన్నత సౌధంపైకి ఎక్కి కూర్చుంది. ఇక్కడ ఇలా ఉంటే పాకిస్తాన్లో మాత్రం ఇరాన్ దాడితో కథ ఆగలేదు. పక్కనే ఉన్న మరొక పాకిస్తాన్ సోదరుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ డొక్కలో కత్తిని దించాడు. మొన్న బుధవారం నాడు బలూచిస్తాన్లోని ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దులో ఉండే ఫ్రెండ్షిప్ గేట్ వద్ద ఈ దారుణం జరిగింది. పాకిస్తాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్కు వెళుతున్న పాదాచారులపై అక్కడ సెంట్రీగా ఉన్న ఆఫ్ఘన్ సైనికులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఒక వృద్ధుడు, ఒక చిన్నారి బాలుడు చనిపోయారు. ఏంట్రా అన్నా ఇది, సాధారణ ప్రజలని కూడా చూడకుండా చంపేశారు కదరా అంటే పాకిస్తాన్లో నివసిస్తున్న ఆఫ్ఘన్లను నవంబర్ 1వ తేదీలోగా పాకిస్తాన్ విడిచి వెళ్ళిపోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్డర్ వేసింది. లక్షలాది మంది ఇప్పటికే వెళ్ళిపోయారు కూడా. అయితే నవంబర్ పోయింది, డిసెంబర్ పోయింది, ఇది జనవరి కనుక పాకిస్తాన్ నుండి వస్తున్న ఈ వృద్ధుడు, పసివాడు సెంట్రీలకు టెర్రరిస్టులా కనబడి ఉంటారు. అందుకే ఫాట్ మని కాల్ చేశారు. ఏ రంగు కళ్ళతో చూస్తే దృశ్యం ఆ రంగు కళ్ళతోనే కనబడుతుంది కదా. ఈ విధంగానే డిసెంబర్ 11వ తేదీన కూడా ఆఫ్ఘనిస్తాన్ సైనికులు 6 పౌరులను సరిహద్దులో కాల్చి చంపారు. ఇలా పాకిస్తాన్ బార్డర్లో ప్రజలను కాల్చి చంపడం అనేది కంకులు కాల్చుకున్నంత ఈజీ అయింది. పాకిస్తాన్ పరిస్థితి ఈ విధంగా ఉంటే భారత్ మాత్రం ఈ స్థితిలో ఉంది. ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.